హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు ఆంటర్ప్రినర్స్ ఛానల్ వ్యూయర్స్కి వెల్కమ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను చెప్పదలుచుకున్న టాపిక్ ఆప్షన్ ట్రేడింగ్ వర్సెస్ ఈటీఎఫ్ ట్రేడింగ్ ఫ్రెండ్స్. ఆప్షన్ ట్రేడింగ్లో మనం చాలా సబ్జెక్ట్ నేర్చుకోవాలి. బిగినర్స్ అయితే ఆప్షన్ గీక్స్ అని, తీటా బీటా అని, గామా అని, వీక్లీ ఎక్స్పైరీ అని, మంత్లీ ఎక్స్పైరీ అని, స్ట్రైక్ ప్రైస్ అని, ఇవి చాలా ఉంది ఫ్రెండ్స్. అది కాకుండా మనం ఒక కాల్ ఆప్షన్ కొనడం కానీ, మళ్ళీ స్ట్రైక్ ప్రైస్ నుంచి ఒక కిందకు వచ్చినప్పుడు ఒక పుట్ ఆప్షన్ కొనడం కానీ, ఇలా చాలా చెయ్యాలి. అది నేర్చుకోవడం చాలా కష్టం ఫ్రెండ్స్. ఒక పెద్ద సముద్రం లాంటి సబ్జెక్ట్ ఆప్షన్ ట్రేడింగ్ అనేది. అది కాకుండా ఇక్కడ ఆప్షన్ ట్రేడింగ్లో సంపాదించుకున్న వాళ్ళకన్నా పోగొట్టుకున్న వాళ్ళే ఎక్కువ ఫ్రెండ్స్. సో అలా కాకుండా ఈటీఎఫ్ ట్రేడింగ్ అని మీరు కానీ చేస్తే రిస్క్ లేకుండా మీకు మనీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ బిస్ కానీ మీరు కానీ తీసుకుంటే ఆల్ టైమ్ హై నుంచి ఒక 2-3% తగ్గినప్పుడు మీరు అమౌంట్ కానీ ఇన్వెస్ట్ చేస్తే తర్వాత 2% వచ్చినప్పుడు పైకి వచ్చినప్పుడు మీరు కానీ అమ్మేస్తే మీకు మంచి ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అదే మిగతా బీస్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ బీస్, ఐటీ బీస్, పిఎస్యు బీస్, ఫార్మా బీస్, ఆటో బీస్ అలాంటివైతే యాక్చువల్గా ఆల్ టైమ్ హై నుంచి 5% పడినప్పుడు తీసుకుంటూ 5% పడినప్పుడు కొంత తీసుకుంటూ దాని తర్వాత ఎవ్రీ 2-3% తగ్గినప్పుడంతా మనం యావరేజ్ చేసుకుంటూ ఉంటే లాస్ట్ అండ్ ఫైనల్గా మనకు 3-4% అప్సైడ్కి వెళ్ళినప్పుడు మనం అమ్మేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇది ఒక మంచి టెక్నిక్ అనమాట. ఇక్కడ మీరు ఈటీఎఫ్లో బల్క్ అమౌంట్ ఇన్వెస్ట్ చేసినా కూడా మీకు పెద్ద ఇబ్బంది ఉండదు. అందుకని ఆప్షన్ ట్రేడింగ్ కన్నా ఈటీఎఫ్ బెస్ట్ ట్రేడింగ్ అని నా సలహా ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు బెస్ట్ ఈటీఎఫ్ ఏంది అంటే ఐటీ బీస్ అని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఆల్ టైమ్ హై నుంచి చాలా లోకి వెళ్ళింది. సో ఐ థింక్ ఇట్ ఈస్ ద బెస్ట్ టైమ్ టు బై ఈటీఎఫ్ ఐటీ బీస్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్, హ్యాపీ ఇన్వెస్టింగ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ అండ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ వెల్త్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.